హాయ్ అండి. నేను మేఘన. 8 ఏళ్ల క్రితం నాకు మ్యారేజ్ అయింది. పెళ్ళికి ముందు నా జీవితం ఎంత అద్భుతంగా ఉంది అనేది పెళ్ళైన తర్వాతే నాకు అర్థమైంది. కాలేజ్ ఉంటే 8 గంటలకి లేకపోతే 10 గంటలకు నిద్రలేచే నేను అత్తవారింటికొచ్చాక 6 గంటలకే నిద్రలేస్తున్నాను. అది కూడా లేట్ అయిందని తిట్లు తింటున్నాను. పెళ్ళైన కొత్తలో ఇలా ఉంటే ఇక పిల్లలు పుట్టాక ఇంకా దారుణం. వాళ్ళు ఆడుకుంటే కాపలా ఉండాలి, అన్నం తినిపించడానికి యుద్ధమే చేయాలి. ఎంత లేట్ అయినా వాళ్ళు నిద్రపోయేదాకా మేలుకొనే ఉండాలి. పిల్లల్ని పడుకోబెట్టడానికి నేను అన్ని అవస్థలు పడుతుంటే పక్కనే మా ఆయన గొరిల్లాలాగా గురకపెట్టి మరీ నిద్రపోతాడు. అది చూస్తే నాకు వస్తుంది కోపం. ఆయన్ని మంచం మీద నుంచి తోసేసి నిద్రలేపాలన్నంత కోపంగా ఉంటుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులే. అలసిపోయినా సరే కాస్త కంటి మీద కునికేయడానికి అవకాశం కూడా దొరకదు. అత్తగారి అరుపులు, ఆడపడుచు దీర్ఘాలు, పిల్లల అల్లరి, కట్టుకున్నోడి నిర్లక్ష్యం, ఇవన్నీ భరిస్తూ 8 ఏళ్లుగా నెట్టుకొచ్చానా అనిపిస్తుంది నాకే. ఒక్క 4 రోజులైనా ప్రశాంతంగా గడపడానికి అవకాశం దొరికితే చాలురా బాబు అనిపిస్తుంది ప్రతిరోజు. ఇప్పుడు మా బాబుకు 7 ఏళ్ళు, పాపకు 5 ఏళ్ళు. మొన్న గడిచిన వేసవి సెలవుల్లో పిల్లలిద్దరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని గొడవ పెట్టారు. సరే, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం, కానీ నేను మీతో అక్కడ ఉండను. మిమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేస్తాను, అంతే, మీరే ఉండాలి. అలా అయితేనే పంపిస్తాను అని చెప్పాను పిల్లలతో. సరే మమ్మీ, ఉంటాం అని మంగమ్మ రేంజ్లో శబదం చేశారు. పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంట్లో దింపి వచ్చిన తర్వాత 2 రోజుల వరకు నాకు కాస్త డౌట్గానే ఉంది, ఏడుస్తారేమో అని. అమ్మకు ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏమీ ఏడవట్లేదు, చక్కగా ఆడుకుంటున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, నువ్వేం టెన్షన్ తీసుకోకు అంది. ఆ మాట విన్నాక నాకు మళ్ళీ రెక్కలు వచ్చినట్టు అనిపించింది. పిల్లలు ఎలాగో ఇంట్లో లేరు. ఇక్కడే ఉండి వీళ్ళకి గుర్తింపు లేని సేవలు చేస్తూ ఉండే కన్నా ఫ్రెండ్స్తో కలిసి ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనిపించింది. అనిపించిన వెంటనే మా కాలేజ్ గ్రూప్లో మెసేజ్ పెట్టాను. అందులోంచి నా ఫ్రెండ్స్ 4 రెస్పాండ్ అయ్యారు. మాకు కూడా ఫ్రీ టైం దొరికింది, ఎక్కడికి వెళ్దాం చెప్పు అని. మీరే సజెస్ట్ చేయండి అన్నాను నేను. వెంటనే గోవా వెళ్దామా అని అడిగింది లత. అప్పుడు మన హస్బెండ్స్ కూడా వస్తామంటారు. వాళ్ళు రావడానికి ఇంట్రెస్ట్ చూపించని చోటు, మనకి మాత్రం ప్రశాంతంగా అనిపించే చోటు అయ్యుండాలి అని రిప్లై ఇచ్చింది కీర్తి. అలాంటి ప్లేస్ అయితే నాకు తెలిసి ఒకే ఒకటి ఉంది, ఎటువైపు చూసినా మనసుకు ప్రశాంతంగా అనిపించే చోటు. తిరుపతికి వెళ్దాం అంది సురేఖ. పిలిగ్రిమ్ కాబట్టి రమ్మన్నా మన హస్బెండ్స్ రారు. డివోషనల్గానూ ఉంటుంది, పీస్ఫుల్గానూ ఉంటుంది. ఓ 4 రోజులు ఆహ్లాదకరమైన వాతావరణంలో హింసించడానికి పక్కన ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ లేకుండా మనం 5 ప్రశాంతంగా గడిపి రావచ్చు అన్న సురేఖ మాటలకి మేమందరం ఇంప్రెస్ అయ్యాం. నేను, లత, సురేఖ, కీర్తి, మాలిని అందరం ఇంట్లో ఎలాగోలా కన్విన్స్ చేసి నెక్స్ట్ డే ట్రిప్ ఫిక్స్ చేసుకున్నాం. అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడంతో దర్శనం టికెట్స్ బుక్ చేసుకోలేదు. ట్రైన్ రిజర్వేషన్ మాత్రం దొరికింది. హైదరాబాద్ వరకు అందరం విడివిడిగా వెళ్ళి అక్కడి నుంచి అందరం కలిసి ట్రైన్కి వెళ్ళాం. ఎర్రటి ఎండలు కాసే మే నెలలో మేము తిరుపతి రీచ్ అయ్యి ట్రైన్ నుంచి అడుగు కింద పెట్టే క్షణంలో చల్లటి గాలి వీస్తూ చినుకులు మొదలయ్యాయి. ఆ వర్షపు చినుకులు చూసి వావ్, మన ట్రిప్ ఎంత క్యూట్గా మొదలైందో చూడండి. అడుగు పెట్టగానే వర్షం మొదలైంది. ఓపెనింగే ఇంత బాగుంటే ఇంకా ట్రిప్ ఇంకెంత అద్భుతంగా జరుగుతుంది అని సంతోషంగా చెప్పుకుంటూ 5 కలిసి స్టేషన్ వెనకాల ఉన్న ఉచిత వసతి గదుల బిల్డింగ్కి వెళ్ళాం. అయితే కాలినడకన కొండ ఎక్కాలని ఫిక్స్ అయ్యాం ముందే. ఫ్రెష్ అయ్యి మినిమం లగేజ్ తీసుకొని బయలుదేరాం. అలిపిరికి చేరాక లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడున్న క్యూ చూసి మాకు మతిపోయింది.
కానీ వేరే దారేం లేదు. లగేజ్ మోసుకుంటూ కొండెక్కడం మా వల్ల కాదని మాకు తెలుసు. అందుకే గంటల కొద్దీ కష్టపడి లైన్లో నిలబడి మొబైల్ ఫోన్స్, కొన్ని స్నాక్స్ మా దగ్గర పెట్టుకొని మిగతా లగేజ్ అంతా కౌంటర్లో ఇచ్చేసాం. బయటకు వచ్చి అమ్మయ్య అనుకున్నాం. కానీ మాకప్పుడు తెలియలేదు అసలు కష్టం ముందుందని. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మెట్లెక్కడం మొదలుపెట్టాం. చిన్నప్పుడైతే ఏదో గబగబా ఎక్కేసేవాళ్ళం, కానీ ఇప్పుడు పెళ్ళై పిల్లలు పుట్టాక శరీరం అంత యాక్టివ్గా ఉండదని మాకు అప్పుడే అర్థమవుతూ వచ్చింది. మెట్లు ఎక్కగానే ఆయాసం మొదలైంది. ఒకరి మొహాలు ఒకరం చూసుకొని నవ్వుకుంటూ మళ్ళీ మొదలుపెట్టాం. దాదాపు సగం మెట్లెక్కాక ఒక చోట కౌంటర్లో దర్శనం టికెట్స్ ఇస్తారంట. సరే అని అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడ్డాం. తీరా మా వంతు వచ్చేసరికి ఆ రోజు శనివారం కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో టికెట్స్ అన్నీ అయిపోయాయని చెప్పేశారు. మేం మళ్ళీ మొహాలు వేలాడేశాం. అసలే టికెట్లు బుక్ చేసుకోలేదు. ఇక్కడ కూడా టికెట్లు దొరకలేదు. మరి మాకు దర్శనం అవుతుందో లేదో కూడా తెలియదు. ముందైతే మెట్లన్నీ పూర్తి చేసి తిరుమలకి చేరుదామని ఫిక్స్ అయ్యాం. అలా కొండ మొత్తం ఎక్కేసరికి కాళ్ళు బొబ్బలెక్కిపోయాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల అరికాలన్నీ తిమ్మిరి పట్టినట్టు అయిపోయాయి. మెట్లన్నీ పూర్తి చేశాక మా ఆనందం చూడాలి. స్టేట్ ర్యాంక్లో ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కూడా అంత ఆనందం ఉండదేమో. తిరుమల చేరుకున్న తర్వాత మేము మా లగేజ్ కలెక్ట్ చేసుకొని ఉండడానికి రూమ్ ఏదైనా దొరుకుతుందేమో అని ప్రయత్నాలు మొదలుపెట్టాం. కానీ మా దురదృష్టం, ఎంత ప్రయత్నం చేసినా ఒక్క రూమ్ కూడా దొరకలేదు. అప్పటికి చీకటి పడిపోయింది. ఏం చేయాలో తెలియదు. టికెట్స్ కూడా దొరకలేదు. మనకిక దర్శనం దొరికేలాగా లేదే. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న పిలిగ్రిమ్స్, విజిటింగ్ ప్లేసెస్ అన్నీ తిరిగేసి వెళ్ళిపోదాం అంది మాలిని విసుగ్గా. కానీ లత మాత్రం అందుకు ఒప్పుకోలేదు. నేను తిరుమల రావడం ఇదే మొదటిసారి. తప్పకుండా శ్రీవారి దర్శనం చేసుకొని తీరాలి అని మొండి పట్టింది. వాళ్ళని వీళ్ళని అడిగి మొత్తానికి టికెట్స్ ఇచ్చే లైన్ ఎక్కడుందో తెలుసుకుంది. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ లైన్ కనీసం 4 కిలోమీటర్లైనా ఉంది. నాకైతే కళ్ళు తిరిగాయి. కానీ కాదంటే లత హర్ట్ అవుతుందని అందరం నోరు మూసుకొని లైన్లో నిలబడ్డాం. రాత్రి 8 గంటలకు నిల్చుంటే 1 గంటకు మాకు టికెట్లు దొరికాయి. రాత్రంతా నిద్రలేదు. నిలబడుతూ నడుస్తూ గడిపాం. ఫైనల్గా టికెట్లు అయితే దొరికాయి. టికెట్స్ తీసుకొని బయటికి వచ్చి ఒక చోట కూర్చున్నాం. అంతే, లత కళ్ళలోంచి నీళ్లు పటపటా కారుతున్నాయి. పాపం, తను ముందే చాలా సుకుమారంగా ఉంటుంది. ఏదో పట్టుదల కొద్దీ ఇక్కడి దాకా వచ్చింది, కానీ ఇంత కష్టం అది ఇంతకు ముందు ఎప్పుడూ పడెరగదు. మేము దాన్ని ఓదార్చి ధర్మసత్రాల దగ్గర ఒక కారిడార్ చూసి ఓ 2 గంటలు అక్కడే కింద నిద్రపోయాం. మళ్ళీ 3 గంటలకు లేచి కళ్యాణకట్టను వెతుక్కుంటూ వెళ్ళాం. అసలే విపరీతమైన కాళ్ల నొప్పులతో ఉంటే మాకు టైంకి కళ్యాణకట్ట కూడా దొరకలేదు. దగ్గరలోనే ఉంది, కానీ మాకు తెలియక చుట్టూ తిరిగి చాలాసేపటికి కనిపెట్టాం. తిరుమలలో ఇంత అర్ధరాత్రి అయినా, ఏ సమయంలో అయినా ఏ భయం లేకుండా తిరగొచ్చు. అక్కడ రాత్రైనా పగలైనా జనం తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు. అందుకే మాతో మా ఫ్యామిలీస్ లేకపోయినా మేము చాలా ధైర్యంగా తిరగగలిగాం. ఫైనల్గా కళ్యాణకట్టకు చేరుకొని తలనీలాలిచ్చి ఫ్రెష్ అయ్యేసరికి 5:30 అయిపోయింది. ఉదయం 6 గంటలకే మాకు దర్శనం టికెట్లు. 6 అవడానికి ముందే మేము వెళ్ళి మా లైన్లో నిల్చొని దారిలో ఇచ్చిన పాలు, టిఫిన్ సేవించి 2 గంటల్లో దర్శనం పూర్తి చేసుకొని బయటికి వచ్చేసాం. దర్శనం అయితే ఫాస్ట్గా అయిపోయింది, కానీ దానికోసం మేము పడిన కష్టం తలుచుకుంటే అమ్మో, జీవితంలో ఇంత అడ్వెంచర్ ఎప్పుడు చేయలేదు అనిపించింది. ఫైనల్గా ఉండడానికి ఒక రూమ్ అయితే సంపాదించి ఆ రోజు డే టైం మొత్తం హాయిగా నిద్రపోయాం. కాస్త ఈవినింగ్ టైంలో బయటికి వచ్చి
ఇంట్లో వాళ్ళ కోసం చిన్న చిన్న షాపింగ్లు చేశాం. ఆ తర్వాత 3 రోజులు చుట్టుపక్కల ఉన్న విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళి కావలసినంత టైం స్పెండ్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేశాం. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవ్వడానికి కష్టపెట్టినా ఆ తర్వాత మాత్రం ఆనందంగా ఉండడానికి అవకాశం ఇచ్చాడు. అడ్వెంచర్ ట్రిప్ ప్లస్ హ్యాపీ ట్రిప్ రెండింటినీ పూర్తి చేసుకొని 5వ రోజు మళ్ళీ ట్రైన్ ఎక్కి ఫైనల్గా ఎవరింటికి వాళ్ళం చేరుకున్నాం. చిన్నప్పుడు ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్తే నాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు వెళ్తే మిగతా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం పని చేస్తూ ఉండాలి. అప్పుడు నాకు ఒకటి అనిపించింది. మా చిన్నప్పుడు టూర్స్కి వెళ్తే అమ్మ తన ఎంజాయ్మెంట్ని సాక్రిఫైస్ చేసి మా కోసం కష్టపడుతూ ఉండేది అని. అందుకే ఈసారి ఫ్యామిలీ టూర్కి కాకుండా ఫ్రెండ్స్తో టూర్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అమ్మని తీసుకెళ్లాలని డిసైడ్ అయిపోయాను. ఫ్రెండ్స్తో కలిసి వెళ్తే ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మీ ఫ్యామిలీ లైఫ్కి అప్పుడప్పుడైనా బ్రేక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా ఒక 2 రోజులు స్పెండ్ చేయండి. మీ మైండ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్ చాలా వరకు దూరం అయిపోతుంది.